వాల్డ్రఫ్ ఆస్టోరియా అనే హోటల్ గురించి నేను మాట్లాడుతున్నాను కదా. 1 వీక్ బ్యాక్, పోయిన వారం నాకు ఒక ఉత్తరం వచ్చింది, ఈమెయిల్ వచ్చింది. ఏమిటి ఆ ఈమెయిల్ అంటే, వాషింగ్టన్ డీసీలో, అనగా అమెరికాలో వాషింగ్టన్ డీసీలో బైబిల్ మ్యూజియం అని ఒక పెద్ద మ్యూజియంని ఇంచుమించు 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఎంత 3 నుంచి 4 వేల రూపాయలు 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక అద్భుతమైన బైబిల్ మ్యూజియంని ప్రారంభించారు. ప్రపంచంలో అదే అతిపెద్ద బైబిల్ మ్యూజియం. దానికి నన్ను ఒకనొక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఏర్పరచుకున్నారు. వాళ్ళు నాకు ఉత్తరం రాశారు. ఏమిటంటే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి మీరు ఫలానా తారీఖున తప్పక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో పాల్పంచుకోవాలి. ఆ హోటల్ కింద పేరు రాశారు. హోటల్ ఏమిటి అంటే వాల్డ్రఫ్ ఆస్టోరియా హోటల్. నాకు ఆశ్చర్యం అనిపించింది. 3-4 వీక్స్ బ్యాక్ వాల్డ్రఫ్ ఆస్టోరియా అనే హోటల్ ఎలా నిర్మించారో, అది ఎంత గొప్ప హోటలో, ఎంత ప్రసిద్ధిగాంచిందో నేను మీతో పంచుకున్నాను. 1 వీక్ బ్యాక్ నన్ను ఇన్వైట్ చేస్తూ, ఫలానా హోటల్లో మిమ్మల్ని ఉంచబోతున్నాము. ఏమిటి ఆ హోటల్ అంటే వాల్డ్రఫ్ ఆస్టోరియా అనే హోటల్లో. రైట్. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, ఇదే సేవకుడు 20 సంవత్సరాల క్రితం ఎక్కడ పడుకున్నాడు చెప్పండి. అది చెప్పండి నాకు. ఎక్కడ? ఒక టాయిలెట్ ముందు. అదే సేవకుడిని ఈరోజు దేవుడు ఏ హోటల్లో పెట్టాలని ఆశపడ్డాడు చెప్పండి. మాట్లాడరే? అదేలే, ఆ బొమ్మని చెప్పండి. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానంటే, మనల్ని మనం తగ్గించుకుంటే, ఎంతగా తగ్గించుకుంటే అంతగా దీవించే దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితిని బట్టి, స్థానాన్ని బట్టి, స్థలాన్ని బట్టి చింతించొద్దు, నిరుత్సాహపడొద్దు, నీరు గారిపోవద్దు, నిస్పృహకు లోను కావద్దు. అదే సమయంలో ఉన్న స్థితిలో నుండి దేవుడు స్టెప్ బై స్టెప్, క్రమక్రమముగా దేవుడు నిన్ను దీవించుకుంటూ హెచ్చించుకుంటూ వెళ్తున్నప్పుడు గర్వించొద్దు. అహం కానీ గర్వం కానీ మీ దరిదాపులు కూడా రానివ్వద్దు. వస్తే ఏమవుతుంది? ఉల్టా అవుతుంది. వస్తే ఏమవుతుంది? ఉల్టా అవుతుంది. అదే ఈరోజు మీతో చెప్తూ, ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. గాడిదలను వెతుక్కుంటున్నటువంటి సౌలు లాంటి వ్యక్తిని దేవుడు కనికరించి ఏం చేశాడు? రాజుని చేశాడు. మళ్ళా చెప్తున్నా, నేను ప్రకటిస్తున్న దేవుడు బహు కృప కలిగిన వాడు, కనికర సంపన్నుడు. ఈరోజు నువ్వు నేను మనం ఏ స్థితిలో ఉన్నా అది దేవుడు మనకు అనుగ్రహించిన మహా గొప్ప కృప. మనం అతిశయించడానికి వీల్లేదు. మనల్ని మనం తగ్గించుకొని దీనస్థితిని కలిగి జీవించాలి అనే విషయం మర్చిపోకండి. రైట్. ఇప్పుడు నేను ఒక హోటల్ గురించి మాట్లాడుతున్నప్పుడు, వాల్డ్రఫ్ ఆస్టోరియా అనే హోటల్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మీకు దేన్ని జ్ఞాపకం చేశాను చెప్పండి? దేన్ని జ్ఞాపకం చేశాను? నేను ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితము హోటళ్ళకు కూడా డబ్బులు పెట్టుకోలేక, హోటల్లో ఉండడానికి కూడా స్తోమత లేక, ఆ రోజు ఎక్కడున్నా అని చెప్పాను నేను? చెప్పండి. నేను ఎవరిగా వెళ్ళాను? అక్కడ స్పీకర్గా వెళ్ళాను, వాక్యాన్ని బోధించే సేవకునిగా వెళ్ళాను. పిలిచిన సేవకుని కనీసం నాకు విడిది ఏర్పాటు చేసేటటువంటి లేక ఉండడానికి కనీసం ఏర్పాటు కూడా చేయలేకపోయాడు. ఆఖరికి నేను టాయిలెట్ ముందున్నటువంటి ఉన్నటువంటి ప్లేస్లో ఉన్న కిచెన్కి ఉన్నటువంటి టాయిలెట్స్కి మధ్య
చాపేసుకుని పడుకున్నాను అని ఎందుకు చెప్పాను? అది చెప్పబట్టే కదా దేవుడు ఎంతగా నన్ను దీవించాడో చెప్పడానికి ఆస్కారం దొరికింది. మీకేమైనా అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? అది చెప్పబట్టే కదా అలాంటి సేవ చేసిన సతీష్ కుమార్ని ఈరోజు వాళ్ళు ఈమెయిల్ పంపించారు, మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాబట్టి, అది కూడా ప్రపంచంలో అతిపెద్ద బైబిల్ మ్యూజియం, దానికి నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండడం ఏమిటి? మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఫలానా హోటల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ హోటల్ పేరు ఏమిటాయా అంటే వోల్డర్ఫ్ ఆస్టోరియా. ఎందుకని మన స్థితిని మర్చిపోకూడదు అని అంటున్నామంటే, మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది ఈరోజు ఏ స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడో. కాబట్టి మర్చిపోకండి. ఏ రాతి నుండి దేవుడు మనల్ని చెక్కాడో ఎప్పుడు మర్చిపోవద్దు. యెషయా గ్రంథము, ఒక్కసారి ఆ మాట చదివిస్తాను రండి. యెషయా 51వ అధ్యాయము మొదటి 2 వచనాలు లేక మొదటి వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతకుచూ ఉండు వారులారా, నా మాట వినుడే. మీరు ఏ బండ నుండే చెక్కబడితిరో దానిని ఆలోచించుడే. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించండి. మీరు ఏ చెక్కలో నుండి చెక్కబడ్డారో ఒకసారి ఆలోచించండి. ఏ గుంటలో నుండి లేవనెత్తబడ్డారో మర్చిపోకండి. సో ఎప్పుడూ కూడా సంగమా మన గతిని, మన స్థితిని మర్చిపోవద్దు. కృతజ్ఞత అనేది మనల్ని మరింతగా దీవించే ఓ అద్భుతమైన ఆత్మీయ లక్షణం. కాబట్టి కృతజ్ఞత అనేది అత్యవసరం.